ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ అర్ధనారీశ్వర టెంపుల్. ఈ టెంపుల్ వచ్చి కొత్తగూడలో ఉంటుంది. మన ఏఎంబి మాల్ నుంచి ఈ టెంపుల్కి ఒక 2 కిలోమీటర్స్ ఉండొచ్చు. కొండాపూర్లో ఉన్న ఏఎంబి మాల్ నుంచి ఈ టెంపుల్కి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ ఏరియా వచ్చేసి కొత్తగూడ దీని పేరు. ఈ టెంపుల్ చాలా బాగుంది చూడడానికి. ఈ టెంపుల్ అంతా ఇలా నల్లగా పెయింట్ చేసి ఉంటుంది. మనం ఏ దేవస్థానాలకు కూడా ఇలా నల్ల పెయింటింగ్ చూస్తున్నాం. ఈ టెంపుల్ నిర్మించిన ఆయనకు అమ్మవారి కల్లో కనిపించి ఇలా టెంపుల్ని నలుపు రంగుతోని కట్టమని చెప్పారంట. అలాగే ఈ టెంపుల్ అర్ధనారీశ్వర రూపంలో కట్టారు. అమ్మవారు మరియు పరమశివుడు అర్ధనారీశ్వర రూపం ఉంటుంది కదా, ఆ రూపంలో ఈ టెంపుల్ మెయిన్ విగ్రహాన్ని రూపొందించడం జరిగింది. విశాలమైన ప్రాంగణం, మనకి స్టార్టింగ్లో అమ్మోరు సినిమాలో ఉంటుంది కదా, అలా విగ్రహం పెట్టారు. అలా అమ్మోరు ఆకారాన్ని, గోశాల, ఇంకా పాకశాల, యజ్ఞశాల, ఇంకా విశాలమైన ప్రాంగణంతో ఉంటుంది. ముందు నందీశ్వరుడు కూడా ఉంటారు. ఎంతో ప్రశాంతమైన అనుభూతి కలుగుతుంది ఈ టెంపుల్కి వచ్చినప్పుడు మనకి. మేము వెళ్ళిన టైంలో ఎక్కువ క్రౌడ్ కూడా లేరు. మేము వెళ్ళింది ఫ్రైడే వెళ్ళాం. ఆ రోజు మనకి లలిత సహస్రనామం కూడా చదువుతున్నారు ఇక్కడ కూర్చొని. ఆ త్రిశూలం అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇక్కడ టెంపుల్ చుట్టూతో ఇలా శివ పార్వతుల బొమ్మలు వేశారు. ఇంకా పైన వివిధ రకాల అమ్మవారు వివిధ విగ్రహాలను కూడా చెక్కడం జరిగింది. అంతేకాకుండా ఎన్నో విగ్రహాలని కూడా ఈ పైన గుడి పైన చెక్కడం జరిగింది. ఈ మెయిన్ టెంపుల్ డోర్కి కూడా ఎన్నో విగ్రహాలను అమర్చారు. ఎంతో చక్కగా ఉంది. ఇలా ఎప్పుడు మనం డోర్ని చూస్తుంటాం, అంత బాగా డోర్కి దేవతామూర్తుల విగ్రహాలన్నీ ఉన్నాయి. ఎంతో బాగుంది మెయిన్ డోర్ కూడా. ఇది మెయిన్ స్వామివారి, అమ్మవారి, స్వామివారి కలిపిన అర్ధనారీశ్వర రూపం. ఇది మెయిన్ విగ్రహం. ఇక్కడ ఉత్సవ విగ్రహాలు కూడా పెట్టుంటాయి శివపార్వతులవి. వాళ్ళ పాదాలు పైన శ్రీచక్రం అన్నీ పెట్టుంటాయి మండపంలో గర్భగుడికి ముందు. ఇక్కడ కూర్చొని కుంకుమార్చన, ఇంకా లలితా సహస్రనామాలు చదువుతూ ఉంటారు శుక్రవారం రోజున. టెంపుల్ ఎదురుగా నందీశ్వరిని కూడా పెట్టారు. ఈ పక్కన వచ్చేసి రేణుకా ఎల్లమ్మ టెంపుల్. ఇది ఇక్కడ శివలింగం నాగపడిగా ఉంటుంది. అది మెయిన్ టెంపుల్ వచ్చేసి రేణుకా ఎల్లమ్మ టెంపుల్. ఇక్కడ ఈ రెండు మెయిన్ టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ అమ్మవారి శిల పెట్టుంది. మనకి సేమ్ అమ్మోరు సినిమాలో ఎలా ఉంటుందో అలా ఉంది. పైన మొక్కున్న వాళ్ళందరూ టెంకాయలు కట్టేలా ఉన్నారు దానికి. ఇది రేణుకా ఎల్లమ్మ అమ్మవారు. ఎంతో అందంగా ఉన్నారు చూడ్డానికి. ఎంతో అందంగా అలంకరించారు. టెంపుల్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇదంతా టెంపుల్ ప్రెమిసెస్ అంతా. పక్కన పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కూడా వస్తున్నాయి. టెంపుల్ అయితే మనకు చాలా విశాలంగా ఉంటుంది చూడ్డానికి. ఇది ధ్వజస్తంభం. ఈ టెంపుల్ దగ్గర మేము దిగిన కొన్ని ఫొటోస్.